మరికొన్ని సామెతలతో మీ ముందుకు వచ్చేసాను. రాసుకోవడం మొదలు పెట్టేద్దామా? మరికొన్ని సామెతలు మీకోసం. సామెతలు ఏంటివి? సామెతలు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకి అంత గాలి కదా. చిన్న తులసి మొక్క ఉందనుకోండి, అది వీస్తే పెద్ద అన్ని కొట్టుకుపోవు కదా. అలాగే పెద్ద పెద్ద వటవృక్షాలని ఉంటాయి. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పెద్ద ఈదురుగాలి వేసాయనుకో తిన్న తులసి మొక్క కూడా కొట్టుకుపోతుంది అనమాట. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి, మన కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకే తూగాలి. దీనికి ఆ సామెత ఎంత చెట్టుకి అంత గాలి అంటారనమాట. అంటే మనం మనకి స్థాయికి మించి మనం ఆశపడి ఏదేదో చెయ్యాలి అని చూస్తే, తులసి మొక్క పెద్ద వాటిని తోసేయాలని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. కాబట్టి మన స్థాయి చూసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. గోరంత దీపం కొండంత వెలుగు. అంతే కదా. దీపం ఎంత ఉంటుంది? ఏదైనా కరెంటు పోయినా కూడా మనం ఏం చేస్తాం, పెద్ద బల్బు, పెద్ద టార్చ్ లైట్, పెద్ద ట్యూబుల్లో ఉంటాం మనం ఉండడం మాత్రం. కానీ కరెంటు పోగానే ఏం చేస్తాం, చిన్న దీపం వెలిగించుకుంటాం. అంతే కదా, ఇల్లంతా కాంతి వస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. అలాగే ఒక్కొక్కసారి చిన్న మాట కూడా పెద్ద నాలెడ్జ్ని ఇస్తుంది అనమాట. కాబట్టి చిన్నది అని దేన్ని కూడా తీసి పారేయకూడదు. చిన్నది కూడా పెద్ద వెలుగుని ఇస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చెయ్యాలి అని చూసినా, ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెడు చెయ్యాలి అని చూసినా అది రివర్స్లో మళ్ళీ మనకే కొట్టే ప్రమాదం ఉంది అనమాట. అలాంటప్పుడు ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అనే సామెతని ఉపయోగిస్తూ ఉంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఎలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తాము? ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని ఉపయోగిస్తాను చూసారా? అలాంటి సామెత కూడా ఇలాంటి దానికి ఉపయోగిస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికీ ఏదన్నా మనం తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ మన వాళ్ళే. ఇద్దరిది ఎవరిది తప్పన్నా కూడా ఎవరు ఒప్పుకోరు. ఇద్దరికి సమన్యాయం చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి తప్పంటే వీళ్ళ కోపం, వాళ్ళ తప్పంటే వాళ్ళ కోపం. అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది మన పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుందన్నమాట. దూరపు కొండలు నునుపు. దూరపు కొండలు నునుపు. చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తే దూరంగా ఒక కొండ కనిపించింది అనుకోండి. కొండ ఎలా ఉంటుంది? చాలా స్మూత్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎక్కించు ఈజీగా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బండలు, రాళ్ళు, ఒక వరస వాయి లేకుండా, పద్ధతి లేకుండా ఎలా పడితే అలా ఉంటుంది. అంత పెద్ద కొండ ఎక్కాలి అంటే ఎటు నుంచి ఎక్కాలో తెలియదు. కొంచెం దూరం ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమీ ఉండదు, అంత ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం ఒక పెద్ద బండరాయి వస్తుంది, ఎక్కుతాం, మళ్ళీ చూస్తే ఏముండదు అనమాట. అలా హెచ్చు తగ్గులుగా ఉంటాయి కొండలు.
కాబట్టి మనం దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. అంటే మనం ఏమనుకుంటాము, మనం ఒక పల్లెటూరులోనో ఒక చిన్న ఊర్లోనో మనం మన స్థాయికి తగ్గ ఉద్యోగం మనం చేసుకోకుండా ఎక్కడో ఏదో దొరుకుతుంది, హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దూరపు కొండలు నునుపు అనుకుని అక్కడ బాగుంటాయి, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, అక్కడ మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని భ్రమలో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకచ్చు, అందుకే దొరకదని నేను చెప్పట్లేదు, ఉద్యోగం దొరుకుతుంది, కెపాసిటీకి తగ్గట్టుగా చేసుకోవాలి. కానీ అప్పటి వరకు మనం బతికేది ఎలాగా? ఇంకా ఈ హైదరాబాద్లో, బెంగళూరులో చెప్తున్నా, స్టేట్స్కి వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్ళిపోతున్నాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం, జపాన్ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యే వరకు మనకి గడవడానికి కావాలి కదా, వాటి కోసం చూసుకుని అంతా చేసి సెటిల్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా దానికి తగ్గ ఖర్చులు అక్కడే ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు బాగా బతికేస్తున్నారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. మనం మన ఊళ్ళో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ అది మనకు సరిపోదు. అక్కడ ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలని వెళ్ళి అక్కడ జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైపోయి ప్రపంచానికి మాత్రం బాగా బతుకుతున్నామని చూపించుకోవడం కోసం భ్రమలో బతికేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు, దూరపు కొండలు నునుపు అని ఈజీగా ఉపయోగించేస్తూ ఉంటాం అన్నమాట. ఏకై వచ్చి మేకై బిగిసింది. కొంతమందిని మనం బాగా నమ్మేస్తూ ఉంటాం, వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ మాట విధానం ఆ విధంగా ఉంటుందన్నమాట, నమ్మబలికే విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మించేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అది ఇదని చాలా జాలి కబుర్లు చెప్తూ లేకపోతే మనం నమ్మించేసేటట్టుగా స్మూత్గా మాట్లాడుతూ మన దగ్గర చేరిపోతారు. తీరా మనం జాలిపడి చేర్చుకున్న తర్వాత ఏకై వచ్చి మేకై బిగిసింది అన్నట్టుగా తయారవుతారన్నమాట. చివరికి మనకే సెటైర్లేస్తూ, మనల్ని తిడుతూ, మనల్ని దూషిస్తూ, మన తప్పులన్నీ బయటికి తీస్తూ, ఇంకా ఏదేదో మనల్ని చేస్తూ ఉంటారు. మనం చేసిన సహాయం అంతా కూడా మర్చిపోయి ఎదురు మనకి వాళ్ళని హింసిస్తూ ఉంటారన్నమాట, క్రూరంగా హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సామెత ఏకై వచ్చి మేకై బిగిసిందని. మన తప్పు అన్నమాట. అందరినీ నమ్మడం, తీసుకురావడం, నెత్తి మీద పెట్టుకోవడం అనేది మన తప్పు. మనం చేసిన తప్పుకు మనం ఏం చేస్తాం, ఇంకేం చేయలేం కదా, ఈ సామెత చెప్పుకుని ఉండిపోవడం తప్ప. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. పోరు పెడుతూ ఉండి నష్టపోయే బదులు వాళ్ళని వీళ్ళని ఊరికే పోరు పెట్టి నష్టపోయే బదులు లాభం వచ్చే పని లేదన్నా చేసుకుని లాభం పొందాలి. కానీ మనం ఎవరో ఏదో అంటున్నారు, వాళ్ళ కోసం మనకి జాబ్ లేకపోయినా, మనకి పని లేకపోయినా చాలామంది మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా ఆ పోరు వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ లాభం పొందినట్టయితే మనది మనం బతకచ్చు. ఎవరి చేత మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? మనం నాగుల చవితికి వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తూ ఉంటాం కదా. బస్సు మన పాము బయటకు వచ్చింది అనుకోండి, మన భక్తి అంతా ఏమైపోతుంది, పరుగులు పెడతాం కదా, అక్కడ ఎవరు నిలబడరు కదా. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంది, ఆ పుట్టలో పాము ఉండదు కనుక మనం పాలు పోస్తున్నాం, ఉంటే కనుక ఏమవుతుంది. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎవరు ఎంత గొప్పవాళ్ళో మనం ఫేస్ చూసి చెప్పలేమన్నమాట. పుట్ట చూసి మనం పాలు పోసేస్తున్నాం, లోపల పాము ఉందో లేదో తెలియదు. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తెలియదు అనమాట. అందుకని ఏమీ తెలీదు అనుకున్నవాడు ఒకసారి హైట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు.
అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుని స్తబ్దుగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం హైట్స్కి వెళ్ళలేదు కదా, మన దగ్గర ఏమీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు అలా సామెత చెప్పి సరిపెట్టుకుంటూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అంతే కదా, పువ్వు మనకి పుట్టగానే ఏ పువ్వు, మల్లె పువ్వా, గులాబీ పువ్వా, జాజి పువ్వా అనేది చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకని దాని వాసన, సువాసనని బట్టి, మంచి స్మెల్ని బట్టి పుట్టగానే పరిమళిస్తుందంటే మంచి సువాసన వెదజల్లుతుంది పుట్టగానే. అలాగే కొంతమందికి పుట్టిన దగ్గర నుంచే మంచి పేరు తెచ్చుకునే గుణాలు, మంచి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే చిన్న బిడ్డప్పటి నుంచి కూడా వాళ్ళలో ఎంతో నాలెడ్జ్ మనం అసలు గెస్ట్ చేయలేనంత నాలెడ్జ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ముందు దూసుకుపోతూ ఉంటారు. అలాంటి చిన్న పిల్లలు మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది కదా. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానం ద్వారా ఎప్పుడో ఏదో ఎక్కడో ఒకటి జరగచ్చు, కానీ ఎప్పుడు కూడా సింహం కడుపున సింహమే పుడుతుంది. అలాగే పెద్ద కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ, పెద్ద రిచ్ కిడ్స్ కానీ, పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, మంచి యోగ్యత గల బిడ్డలు మాత్రమే పుడతారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆ పేరు నిలబెట్టినప్పుడు, పుట్టిన బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టి వాళ్ళకి గౌరవం, మర్యాద ఇచ్చి మంచి స్థాయిలో నిలబడ్డారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సామెతను ఉపయోగిస్తూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది అనేసి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు కనుక గొప్ప బిడ్డే పుట్టాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉంటారు. అంతే కదా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటే ఎప్పుడు ఎండ వస్తే ఆ ఎండకి గొడుగు పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. అది కాదు అర్థం. ఏ ఎండకు ఆ గొడుగు అంటే మన అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషిని ఉపయోగించుకోవడం, అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషితో మాట్లాడడం. నిన్న ఒక మాట చెప్తాము మనము, నెక్స్ట్ డే మాట చెప్పారు కదా అని మనం ఓకే అని పక్కన పెట్టేసి మనం వేరే దారిలో వెళ్తుంటే తనకి ఆ దారి నచ్చితే గనక లేదు ఓకే లైట్, నిన్న తీసుకుంది లైట్, ఇవాళ ఈ మార్గంలోనే నేను వస్తాను అని చెప్పడం. అంటే ఆ మార్గంలో మనకి అప్పుడు అవసరం ఉందన్నమాట. అలా అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, అవసరానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడటం, మళ్ళీ నెక్స్ట్ డే అయిపోగానే ఆ అవసరాలు పక్కన పెట్టేయడం, ఆ మాటలు తుడిచేయడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి ఇలాంటి సామెతలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఏ అవకాశానికి తగ్గట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అని అర్థం. మనసుంటే మార్గం ఉంటుంది. అంతే కదా, మనసుంటే మార్గం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఏదో ఒక పని మనకు సక్సెస్ కాలేదు అని నిరాశపడి ఏడుస్తూ కూర్చుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఇంకేమీ చేయలేను నేను, అది ఎందులో అడుగు పెట్టినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఎందులో అడుగు పెట్టినా కూడా నాశనం అయిపోతుంది అనుకుంటాను. నిజానికి ఎందులో అడుగు పెట్టరు, ఒకటో రెండో పాడవుతాయి అంతే.
ప్రపంచంలో కొన్ని లక్షల పనులు ఉండగా 1-2 పనులకు మాత్రమే మనం డీలా పడిపోతే ఇంకా జీవితం ఎలా సాగుతుంది? అందుకని మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మనసు పెట్టి ఆలోచించి మళ్ళీ కొత్త దారి వెతుక్కుని అందులో సాగిపోవాలే తప్ప ఏదో ఒకటి డిజాస్టర్ అయిందని చెప్పి మూల కూర్చుండిపోకూడదు అనమాట. మళ్ళీ మనసు పెట్టి ఆలోచించాలి. మనసుంటే ఇంకో మార్గం అనేది దొరుకుతుంది. ఆ మార్గంలో మనం వెళ్ళిపోయి మళ్ళీ సక్సెస్ సాధించాలి అనమాట. ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అడుక్కు తినేవాడి వెంట గీక్కు తినేవాడు పడ్డాడట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు. అదే కదా, నాగే లేదురా బాబు అంటే 10 రూపాయలు అప్పు ఇవ్వని అడిగినట్టు ఉంటుంది అనమాట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు అంటే మన పరిస్థితులే అంతంత మాత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మన సిచ్యువేషనే బాగుండకపోవచ్చు. ఆ సమయంలో ఎవరన్నా అప్పుగా అడిగారు అనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? ఈ సామెత గుర్తొస్తుంది కదా, మనం ఇవ్వలేము అని లేవు అని చెప్పినా కూడా ఎంతో కొంత చూడు, ఎక్కడో చోటు చూడు, ఎవరో ఒకరిని అడుగు అంటారు. మన కోసమే మనం అడగం ఎవరిని, ఇంకోళ్ళ కోసం మనం అడిగి ఎలా ఇస్తాము అంటే అడిగే వాళ్ళకి అంత ఈజీగా అడిగేస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెత చెప్పి సరిపెట్టుకుంటాం తప్ప వాళ్ళని ఏమీ అనలేము మనం. కోటి విద్యలు కూటి కొరకే, అంతే కదా. ఏ పని చేసినా పొట్టకూటి కోసమే అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఫ్లాట్ల కోసం, బంగ్లాల కోసం, కార్ల కోసం చేస్తున్నాం. అది తర్వాత సంగతి. కోటి విద్యలు కూటి కొరకే. ఏ జాబ్ చెయ్యి, ఏ పని చెయ్యి, ఏది చెయ్యి, ఫస్ట్ కడుపు నిండితేనే కదా తర్వాత విషయం ఆలోచించేది. అందుకని కోటి విద్యలు కూడా కూటి కొరకే అనమాట. ఏ పని చేసినా కడుపు నింపుకోవడం కోసమే. ఫస్ట్ ఫుల్గా ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాం. మనం ఆకలి కడుపుతో ఉన్నప్పుడు ఏ పని చేయలేము, ఏమి ఆలోచించలేం కదా. కాబట్టి కోటి విద్య కూటి కొరకే. మంచిగా పని చేసుకోవాలి, తినాలి, నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి. ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాడు. ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాదుట. అంటే డాక్టర్స్ అందరూ నన్ను అపార్థం చేసుకోకండి, అది సామెత మాత్రమే. అంటే అందరు డాక్టర్లు కంపల్సరిగా ఒకళ్ళో ఇద్దరిని చంపాలి, ఆ తర్వాత మాత్రమే డాక్టర్గా ఎదుగుతాము అని చెప్పి మీరేమి అది గోల్గా పెట్టుకోకండి. అలా అని కాదు, అది సామెత. అంటే మనం ఎందుకు ఈ సామెత, ఇలాంటి సామెత మనం ఉపయోగిస్తామంటే, మనం ఏదైనా మొట్టమొదటిసారిగా చేసిన పని డిజాస్టర్ అయినప్పుడు మనం కుంగిపోకుండా, బాధపడకుండా, అర్రే ఆ పని రాలేదు, వేస్ట్ అయింది, డిజాస్టర్ అయింది, తప్పైంది, పాడైంది అని పదే పదే అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చక్కగానే వస్తుందిలే, నువ్వు గెలుస్తావు, నువ్వు నెక్స్ట్ టైం బాగా చెయ్యగలవు అని చెప్పడం కోసం మాత్రమే ఈ సామెత అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్యారంటీగా బాగా వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేసిన కొద్దీ పర్ఫెక్ట్ అవుతాం కదా ఎవరైనా. ఫస్ట్ టైం చెడిపోయినంత మాత్రాన రెండోసారి చెడిపోవాలని లేదు. 3, 4, 5 సార్లు చేసినప్పుడు నెక్స్ట్ చాలా బాగా మనం కూడా చేయలేనంత బాగా చేయగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తారు. ఒకరిద్దరిని చంపితే కానీ డాక్టర్ కాదు అని, వైద్యుడు కాదు అని. అంతేగాని ప్రతి వైద్యుడు కంపల్సరిగా ఇద్దరిని చంపాలి అని కాదు, లేకపోతే ఒకరిద్దరిని చంపిన తర్వాత మాత్రమే వైద్యుడి కింద లెక్క అని కాదు. కేవలం సామెత, మనకి ఎంకరేజ్మెంట్ కోసం పెట్టిన సామెత అనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు.
అప్పిచ్చివాడు అని రాయాలి. ఇక్కడ ఆ పెడితే మాత్రం ఆ పిచ్చివాడు అవుతుంది. అది అప్పిచ్చివాడు కాదు, ఆ పిచ్చివాడు కాదు, అప్పిచ్చివాడు. అప్పిచ్చివాడు అంటే లోన్ ఇచ్చేవాడు. వైద్యుడట. వైద్యుడిని మనం ఎవరితో పోలుస్తాము? దేవుడితో పోలుస్తాం. ఎందుకని? మన ప్రాణాలు నిలబెడతాడు కనుక కదా. అలాగే అప్పిచ్చేవాడిని కూడా వైద్యుడిగా ఎందుకు పోల్చారు? మనకి ఆ సమయానికి చాలా అవసరం ఉంది కనుక. మన అవసరాలు తీర్చేవాళ్ళే మనకి దేవుడితో సమానం. కాబట్టి డాక్టర్ని మనం దేవుడితో పోలుస్తాము. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అప్పిచ్చేవాడు వైద్యుడితో పోల్చారు అనమాట. వైద్యుడు ఎంత కరెక్ట్గా మనకి వైద్యం చేసి మన రోగాల్ని తగ్గిస్తారో, అప్పిచ్చేవాళ్ళు కూడా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కదా. అందుకని ఇలాంటి సామెత అలాంటప్పుడు పుట్టిందనమాట. మరికొన్ని సామెతలతో మీ ముందుకు వచ్చేసాను. రాసుకోవడం మొదలు పెట్టేద్దామా? మరికొన్ని సామెతలు మీకోసం. సామెతలు ఏంటివి? సామెతలు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకి అంత గాలి కదా. చిన్న తులసి మొక్క ఉందనుకోండి, అది వీస్తే పెద్ద అన్ని కొట్టుకుపోవు కదా. అలాగే పెద్ద పెద్ద వటవృక్షాలని ఉంటాయి. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పెద్ద ఈదురుగాలి వేసాయి అనుకో, తిన్న తులసి మొక్క కూడా కొట్టుకుపోతుంది అనమాట. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి, మన కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకే తూగాలి. దీనికి ఆ సామెత ఎంత చెట్టుకి అంత గాలి అంటారనమాట. అంటే మనం మనకి స్థాయికి మించి మనం ఆశపడి ఏదేదో చెయ్యాలి అని చూస్తే, తులసి మొక్క పెద్ద వాటిని తోసేయాలని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మన స్థాయి చూసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. గోరంత దీపం కొండంత వెలుగు. అంతే కదా. దీపం ఎంత ఉంటుంది? ఏదైనా కరెంటు పోయినా కూడా మనం ఏం చేస్తాం? పెద్ద బల్బు, పెద్ద టార్చ్ లైట్, పెద్ద ట్యూబుల్లో ఉంటాం మనం ఉండడం మాత్రం. కానీ కరెంటు పోగానే ఏం చేస్తాం? చిన్న దీపం వెలిగించుకుంటాం. అంతే కదా. ఇల్లంతా కాంతి వస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. అలాగే ఒక్కొక్కసారి చిన్న మాట కూడా పెద్ద నాలెడ్జ్ని ఇస్తుంది అనమాట. కాబట్టి చిన్నది అని దేన్ని కూడా తీసి పారేయకూడదు. చిన్నది కూడా పెద్ద వెలుగుని ఇస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చెయ్యాలి అని చూసినా, ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెడు చెయ్యాలి అని చూసినా అది రివర్స్లో మళ్ళీ మనకే కొట్టే ప్రమాదం ఉంది అనమాట. అలాంటప్పుడు ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అనే సామెతని ఉపయోగిస్తూ ఉంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఎలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తాము? ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం అని ఉపయోగిస్తాను చూసారా. అలాంటి సామెత కూడా ఇలాంటి దానికి ఉపయోగిస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికీ ఏదన్నా మనం తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరు మన వాళ్ళే. ఇద్దరిది ఎవరికి తప్పన్నా కూడా ఎవరు ఒప్పుకోరు. ఇద్దరికి సమన్యాయం చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి తప్పంటే వీళ్ళ కోపం, వాళ్ళకి తప్పంటే వాళ్ళ కోపం. అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది మన పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుందన్నమాట. దూరపు కొండలు నునుపు.
కొండలు నునుపు. చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తే దూరంగా ఒక కొండ కనిపించింది అనుకోండి. కొండ ఎలా ఉంటుంది? చాలా స్మూత్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎక్కించు ఈజీగా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బండలు, రాళ్ళు, ఒక వరస వాయి లేకుండా, పద్ధతి లేకుండా ఎలా పడితే అలా ఉంటుంది. అంత పెద్ద కొండ ఎక్కాలి అంటే ఎటు నుంచి ఎక్కాలో తెలియదు. కొంచెం దూరం ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమీ ఉండదు, అంత ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం ఒక పెద్ద బండరాయి వస్తుంది, ఎక్కుతాం, మళ్ళీ చూస్తే ఏముండదు అనమాట. అలా హెచ్చు తగ్గులుగా ఉంటాయి కొండలు. కాబట్టి మనం దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. అంటే మనం ఏమనుకుంటాము, మనం ఒక పల్లెటూరులోనో ఒక చిన్న ఊర్లోనో మనం మన స్థాయికి తగ్గ ఉద్యోగం మనం చేసుకోకుండా ఎక్కడో ఏదో దొరుకుతుంది. హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దూరపు కొండలు నునుపు అనుకుని అక్కడ బాగుంటాయి, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, అక్కడ మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని భ్రమలో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకచ్చు, అందుకే దొరకదని నేను చెప్పట్లేదు. ఉద్యోగం దొరుకుతుంది, కెపాసిటీకి తగ్గట్టుగా చేసుకోవాలి. కానీ అప్పటి వరకు మనం బతికేది ఎలాగా? ఇంకా ఈ హైదరాబాద్లో, బెంగళూరులో చెప్తున్నా, స్టేట్స్కి వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్ళిపోతున్నాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం, జపాన్ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యే వరకు మనకి గడవడానికి కావాలి కదా. వాటి కోసం చూసుకుని అంతా చేసి సెటిల్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా దానికి తగ్గ ఖర్చులు అక్కడే ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు బాగా బతికేస్తున్నారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. మనం మన ఊళ్ళో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ అది మనకు సరిపోదు. అక్కడ ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలని వెళ్ళి అక్కడ జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైపోయి ప్రపంచానికి మాత్రం బాగా బతుకుతున్నామని చూపించుకోవడం కోసం భ్రమలో బతికేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు, దూరపు కొండలు నునుపు అని ఈజీగా ఉపయోగించేస్తూ ఉంటాం అన్నమాట. ఏకై వచ్చి మేకై బిగిసింది. కొంతమందిని మనం బాగా నమ్మేస్తూ ఉంటాం. వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ మాట విధానం ఆ విధంగా ఉంటుందన్నమాట. నమ్మబలికే విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మించేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అది ఇదని చాలా జాలి కబుర్లు చెప్తూ, లేకపోతే మనం నమ్మించేసేటట్టుగా స్మూత్గా మాట్లాడుతూ మన దగ్గర చేరిపోతారు. తీరా మనం జాలిపడి చేర్చుకున్న తర్వాత ఏకై వచ్చి మేకై బిగిసింది అన్నట్టుగా తయారవుతారన్నమాట. చివరికి మనకే సెటైర్లేస్తూ, మనల్ని తిడుతూ, మనల్ని దూషిస్తూ, మన తప్పులన్నీ బయటికి తీస్తూ, ఇంకా ఏదేదో మనల్ని చేస్తూ ఉంటారు. మనం చేసిన సహాయం అంతా కూడా మర్చిపోయి ఎదురు మనకి వాళ్ళని హింసిస్తూ ఉంటారన్నమాట, క్రూరంగా హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సామెత ఏకై వచ్చి మేకై బిగిసిందని. మన తప్పు అన్నమాట. అందరినీ నమ్మడం, తీసుకురావడం, నెత్తి మీద పెట్టుకోవడం అనేది మన తప్పు. మనం చేసిన తప్పుకు మనం ఏం చేస్తాం, ఇంకేం చేయలేం కదా, ఈ సామెత చెప్పుకుని ఉండిపోవడం తప్ప. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. పోరు పెడుతూ ఉండి నష్టపోయే బదులు, వాళ్ళని వీళ్ళని ఊరికే పోరు పెట్టి నష్టపోయే బదులు లాభం వచ్చే పని లేదన్నా చేసుకుని లాభం పొందాలి. కానీ మనం ఎవరో ఏదో అంటున్నారు, వాళ్ళ కోసం మనకి జాబ్ లేకపోయినా, మనకి పని లేకపోయినా చాలామంది మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అలా ఆ పోరు వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ లాభం పొందినట్టయితే మనది మనం బతకచ్చు. ఎవరి చేత మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? మనం
నాగుల చవితికి వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తూ ఉంటాం కదా. బస్సు మన పాము బయటకు వచ్చింది అనుకోండి, మన భక్తి అంతా ఏమైపోతుంది, పరుగులు పెడతాం కదా, అక్కడ ఎవరు నిలబడరు కదా. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంది, ఆ పుట్టలో పాము ఉండదు కనుక మనం పాలు పోస్తున్నాం, ఉంటే కనుక ఏమవుతుంది. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎవరు ఎంత గొప్పవాళ్ళో మనం ఫేస్ చూసి చెప్పలేమన్నమాట. పుట్ట చూసి మనం పాలు పోసేస్తున్నాం, లోపల పాము ఉందో లేదో తెలియదు. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తెలియదు అనమాట. అందుకని ఏమీ తెలీదు అనుకున్నవాడు ఒకసారి హైట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుని శ్రద్ధగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం హైట్స్కి వెళ్ళలేదు కదా, మన దగ్గర ఏమీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు అలా సామెత చెప్పి సరిపెట్టుకుంటూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అంతే కదా. పువ్వు మనకి పుట్టగానే ఏ పువ్వు, మల్లె పువ్వా, గులాబీ పువ్వా, జాజి పువ్వా అనేది చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకని దాని వాసన, సువాసనని బట్టి, మంచి స్మెల్ని బట్టి పుట్టగానే పరిమళిస్తుందంటే మంచి సువాసన వెదజల్లుతుంది పుట్టగానే. అలాగే కొంతమందికి పుట్టిన దగ్గర నుంచే మంచి పేరు తెచ్చుకునే గుణాలు, మంచి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే చిన్న బిడ్డప్పటి నుంచి కూడా వాళ్ళలో ఎంతో నాలెడ్జ్ మనం అసలు గెస్ట్ చేయలేనంత నాలెడ్జ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ముందు దూసుకుపోతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పిల్లలు మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది కదా. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానం ద్వారా ఎప్పుడో ఏదో ఎక్కడో ఒకటి జరగచ్చు, కానీ ఎప్పుడు కూడా సింహం కడుపున సింహమే పుడుతుంది. అలాగే పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ, పెద్ద రిచ్ కిడ్స్ కానీ, పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, మంచి యోగ్యత గల బిడ్డలు మాత్రమే పుడతారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆ పేరు నిలబెట్టినప్పుడు, పుట్టిన బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టి వాళ్ళకి గౌరవం మర్యాద ఇచ్చి మంచి స్థాయిలో నిలబడ్డారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సామెతను ఉపయోగిస్తూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది అనేసి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు కనుక గొప్ప బిడ్డే పుట్టాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉంటారు. అంతే కదా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటే ఎప్పుడు ఎండ వస్తే ఆ ఎండకి గొడుగు పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. అది కాదు అర్థం. ఏ ఎండకు ఆ గొడుగు అంటే మన అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషిని ఉపయోగించుకోవడం, అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషితో మాట్లాడడం. నిన్న ఒక మాట చెప్తాము మనము, నెక్స్ట్ డే మాట చెప్పారు కదా అని మనం ఓకే అని పక్కన పెట్టేసి మనం వేరే దారిలో వెళ్తుంటే తనకి ఆ దారి నచ్చితే గనక లేదు లేదు ఓకే లైట్, నిన్న తీసుకుంది లైట్, ఇవాళ ఈ మార్గంలోనే నేను వస్తాను అని చెప్పడం. అంటే ఆ మార్గంలో మనకి అప్పుడు అవసరం ఉందన్నమాట. అలా అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, అవసరానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడటం, మళ్ళీ నెక్స్ట్ డే అయిపోగానే ఆ అవసరాలు పక్కన పెట్టేయడం, ఆ మాటలు తుడిచేయడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి ఇలాంటి సామెతలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఏ అవకాశానికి తగ్గట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అని అర్థం.
మనసుంటే మార్గం ఉంటుంది. అంతే కదా, మనసుంటే మార్గం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఏదో ఒక పని మనకు సక్సెస్ కాలేదు అని నిరాశపడి ఏడుస్తూ కూర్చుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఇంకేమీ చేయలేను నేను, అది ఎందులో అడుగు పెట్టినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఎందులో అడుగు పెట్టినా కూడా నాశనం అయిపోతుంది అనుకుంటాను. నిజానికి ఎందులోనే అడుగు పెట్టరు, ఒకటో రెండో పాడవుతాయి అంతే. ప్రపంచంలో కొన్ని లక్షల పనులు ఉండగా 1-2 పనులకు మాత్రమే మనం డీలా పడిపోతే ఇంకా జీవితం ఎలా సాగుతుంది? అందుకని మనసుంటే మార్గం ఉంటుంది అంటే మనసు పెట్టి ఆలోచించి మళ్ళీ కొత్త దారి వెతుక్కుని అందులో సాగిపోవాలే తప్ప ఏదో ఒకటి డిజాస్టర్ అయిందని చెప్పి మూల కూర్చుండిపోకూడదు అనమాట. మళ్ళీ మనసు పెట్టి ఆలోచించాలి, మనసుంటే ఇంకో మార్గం అనేది దొరుకుతుంది, ఆ మార్గంలో మనం వెళ్ళిపోయి మళ్ళీ సక్సెస్ సాధించాలి అనమాట. ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అడుక్కు తినేవాడి వెంట గీక్కు తినేవాడు పడ్డాడట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు, అదే కదా. నాగే లేదురా బాబు అంటే 10 రూపాయలు అప్పు ఇవ్వని అడిగినట్టు ఉంటుంది అనమాట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు అంటే మన పరిస్థితులే అంతంత మాత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మన సిచ్యువేషనే బాగుండకపోవచ్చు. ఆ సమయంలో ఎవరన్నా అప్పుగా అడిగారు అనుకోండి, మనకు ఎలా అనిపిస్తుంది? ఈ సామెత గుర్తొస్తుంది కదా, మనం ఇవ్వలేము అని లేవు అని చెప్పినా కూడా ఎంతో కొంత చూడు, ఎక్కడో చోటు చూడు, ఎవరో ఒకరిని అడుగు అంటారు. మన కోసమే మనం అడగం ఎవరిని, ఇంకోళ్ళ కోసం మనం అడిగి ఎలా ఇస్తాము అంటే అడిగే వాళ్ళకి అంత ఈజీగా అడిగేస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెత చెప్పి సరిపెట్టుకుంటాం తప్ప వాళ్ళని ఏమీ అనలేము మనం. కోటి విద్యలు కూటి కొరకే, అంతే కదా. ఏ పని చేసినా పొట్టకూటి కోసమే అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఫ్లాట్ల కోసం, బంగ్లాల కోసం, కార్ల కోసం చేస్తున్నాం. అది తర్వాత సంగతి. కోటి విద్యలు కూటి కొరకే. ఏ జాబ్ చెయ్యి, ఏ పని చెయ్యి, ఏది చెయ్యి, ఫస్ట్ కడుపు నిండితేనే కదా తర్వాత విషయం ఆలోచించేది. అందుకని కోటి విద్యలు కూడా కూటి కొరకే అనమాట. ఏ పని చేసినా కడుపు నింపుకోవడం కోసమే. ఫస్ట్ ఫుల్గా ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాం. మనం ఆకలి కడుపుతో ఉన్నప్పుడు ఏ పని చేయలేము, ఏమి ఆలోచించలేము కదా. కాబట్టి కోటి విద్య కూటి కొరకే. మంచిగా పని చేసుకోవాలి, తినాలి, నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి. ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాడు. ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాదుట. అంటే డాక్టర్స్ అందరూ నన్ను అపార్థం చేసుకోకండి, అది సామెత మాత్రమే. అంటే అందరు డాక్టర్లు కంపల్సరిగా ఒకళ్ళో ఇద్దరిని చంపాలి, ఆ తర్వాత మాత్రమే డాక్టర్గా ఎదుగుతాము అని చెప్పి మీరేమి అది గోల్గా పెట్టుకోకండి. అలా అని కాదు, అది సామెత. అంటే మనం ఎందుకు ఈ సామెత, ఇలాంటి సామెత మనం ఉపయోగిస్తామంటే, మనం ఏదైనా మొట్టమొదటిసారిగా చేసిన పని డిజాస్టర్ అయినప్పుడు మనం కుంగిపోకుండా, బాధపడకుండా, అర్రే ఆ పని రాలేదు, వేస్ట్ అయింది, డిజాస్టర్ అయింది, తప్పైంది, పాడైంది అని పదే పదే అనుకోకుండా మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చక్కగానే వస్తుందిలే, నువ్వు గెలుస్తావు, నువ్వు నెక్స్ట్ టైం బాగా చెయ్యగలవు అని చెప్పడం కోసం మాత్రమే ఈ సామెత అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్యారంటీగా బాగా వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేసిన కొద్దీ పర్ఫెక్ట్ అవుతాం కదా ఎవరైనా. ఫస్ట్ టైం చెడిపోయినంత మాత్రాన రెండోసారి చెడిపోవడం లేదు. 3, 4, 5 సార్లు చేసినప్పుడు నెక్స్ట్ చాలా బాగా, మనం కూడా చేయలేనంత బాగా చేయగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే.
కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తారు. ఒకరిద్దరిని చంపితే కానీ డాక్టర్ కాదు, వైద్యుడు కాదు కానీ, అంతేగాని ప్రతి వైద్యుడు కంపల్సరిగా ఇద్దరిని చంపాలి అని కాదు, లేకపోతే ఒకరిద్దరిని చంపిన తర్వాత మాత్రమే వైద్యుడి కింద లెక్క అని కాదు. కేవలం సామెత, మనకి ఎంకరేజ్మెంట్ కోసం పెట్టిన సామెత అనమాట. అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పిచ్చువాడు అని రాయాలి. ఇక్కడ ఆ పెడితే మాత్రం ఆ పిచ్చివాడు అవుతుంది. అది అప్పిచ్చివాడు కాదు, ఆ పిచ్చివాడు కాదు, అప్పిచ్చువాడు. అప్పిచ్చువాడు అంటే లోన్ ఇచ్చేవాడు. వైద్యుడట. వైద్యుడిని మనం ఎవరితో పోలుస్తాము? దేవుడితో పోలుస్తాం. ఎందుకని? మన ప్రాణాలు నిలబెడతాడు కనుక కదా. అలాగే అప్పిచ్చేవాడిని కూడా వైద్యుడిగా ఎందుకు పోల్చారు? మనకి ఆ సమయానికి చాలా అవసరం ఉంది కనుక, మన అవసరాలు తీర్చేవాళ్ళే మనకి దేవుడితో సమానం. కాబట్టి డాక్టర్ని మనం దేవుడితో పోలిస్తాము. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అప్పిచ్చేవాడు వైద్యుడితో పోల్చారు అనమాట. వైద్యుడు ఎంత కరెక్ట్గా మనకి వైద్యం చేసి మన రోగాల్ని తగ్గిస్తారో, అప్పిచ్చేవాళ్ళు కూడా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కదా. అందుకని ఇలాంటి సామెత అలాంటప్పుడు పుట్టిందనమాట. మరికొన్ని సామెతలతో మీ ముందుకు వచ్చేసాను. రాసుకోవడం మొదలు పెట్టేద్దామా? మరికొన్ని సామెతలు మీకోసం. సామెతలు ఏంటివి? సామెతలు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత చెట్టుకి అంత గాలి కదా. చిన్న తులసి మొక్క ఉందనుకోండి, అది వీస్తే పెద్ద అన్ని కొట్టుకుపోవు కదా. అలాగే పెద్ద పెద్ద వటవృక్షాలని ఉంటాయి. మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు పెద్ద ఈదురుగాలి వేసాయి అనుకో, తిన్న తులసి మొక్క కూడా కొట్టుకుపోతుంది అనమాట. కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి, మన కెపాసిటీ ఎంతవరకు ఉందో అంతవరకే తూగాలి. దీనికి ఆ సామెత, ఎంత చెట్టుకి అంత గాలి అంటారనమాట. అంటే మనం మనకి స్థాయికి మించి మనం ఆశపడి ఏదేదో చెయ్యాలి అని చూస్తే, తులసి మొక్క పెద్ద వాటిని తోసేయాలని చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మన స్థాయి చూసుకుని మనం ప్రవర్తిస్తూ ఉండాలి. గోరంత దీపం కొండంత వెలుగు. అంతే కదా. దీపం ఎంత ఉంటుంది? ఏదైనా కరెంటు పోయినా కూడా మనం ఏం చేస్తాం? పెద్ద బల్బు, పెద్ద టార్చ్ లైట్, పెద్ద ట్యూబుల్లో ఉంటాం మనం ఉండడం మాత్రం. కానీ కరెంటు పోగానే ఏం చేస్తాం? చిన్న దీపం వెలిగించుకుంటాం. అంతే కదా. ఇల్లంతా కాంతి వస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. అలాగే ఒక్కొక్కసారి చిన్న మాట కూడా పెద్ద నాలెడ్జ్ని ఇస్తుంది అనమాట. కాబట్టి చిన్నది అని దేన్ని కూడా తీసి పారేయకూడదు. చిన్నది కూడా పెద్ద వెలుగుని ఇస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు. ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అంటే ఎదుటి వాళ్ళకి అన్యాయం చెయ్యాలి అని చూసినా, ఎదుటి వాళ్ళకి ఏదన్నా చెడు చేయాలి అని చూసినా అది రివర్స్లో మళ్ళీ మనకే కొట్టే ప్రమాదం ఉంది అనమాట. అలాంటప్పుడు ఎవరి తవ్వుకున్న గోతిలో వారే పడతారు అనే సామెతని ఉపయోగిస్తూ ఉంటారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ముందు నుయ్యి వెనుక గొయ్యి. ఎలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తాము? ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి కరవమంటే కప్ప కోపం,
వదలమంటే పాము కోపం అని ఉపయోగిస్తాను చూసారా, అలాంటి సామెత కూడా ఇలాంటి దానికి ఉపయోగిస్తుంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే ఇద్దరు కావాల్సిన వాళ్ళు ఉంటారు, వాళ్ళిద్దరికీ ఏదన్నా మనం తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇద్దరూ మన వాళ్ళే, ఇద్దరిది ఎవరికి తప్పన్నా కూడా ఎవరు ఒప్పుకోరు, ఇద్దరికి సమన్యాయం చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి తప్పంటే వీళ్ళ కోపం, వాళ్ళకి తప్పంటే వాళ్ళ కోపం. అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుంది మన పరిస్థితి? ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా ఉంటుందన్నమాట. దూరపు కొండలు నునుపు. దూరపు కొండలు నునుపు. చూడండి, మనం ఇక్కడి నుంచి చూస్తే దూరంగా ఒక కొండ కనిపించింది అనుకోండి. కొండ ఎలా ఉంటుంది? చాలా స్మూత్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఎక్కించు ఈజీగా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద బండలు, రాళ్ళు, ఒక వరస వాయి లేకుండా, పద్ధతి లేకుండా ఎలా పడితే అలా ఉంటుంది. ఎంత పెద్ద కొండ ఎక్కాలి అంటే ఎటు నుంచి ఎక్కాలో తెలియదు. కొంచెం దూరం ఎక్కిన తర్వాత మళ్ళీ ఏమీ ఉండదు, అంత ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరం ఒక పెద్ద బండరాయి వస్తుంది, ఎక్కుతాం, మళ్ళీ చూస్తే ఏముండదు అనమాట. అలా హెచ్చు తగ్గులుగా ఉంటాయి కొండలు. కాబట్టి మనం దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. అంటే మనం ఏమనుకుంటాము, మనం ఒక పల్లెటూరులోనో ఒక చిన్న ఊర్లోనో మనం మన స్థాయికి తగ్గ ఉద్యోగం మనం చేసుకోకుండా ఎక్కడో ఏదో దొరుకుతుంది. హైదరాబాద్లో, బెంగళూరులో, ముంబైలో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దూరపు కొండలు నునుపు అనుకుని అక్కడ బాగుంటాయి, అక్కడ ఫెసిలిటీస్ బాగుంటాయి, అక్కడ మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, మంచిగా సెటిల్ అయిపోవచ్చు అని భ్రమలో ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం. వచ్చిన తర్వాత ఉద్యోగం దొరకచ్చు, అందుకే దొరకదని నేను చెప్పట్లేదు, ఉద్యోగం దొరుకుతుంది, కెపాసిటీకి తగ్గట్టుగా చేసుకోవాలి. కానీ అప్పటి వరకు మనం బతికేది ఎలాగా? ఇంకా ఈ హైదరాబాద్లో, బెంగళూరులో చెప్తున్నా, స్టేట్స్కి వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్ళిపోతున్నాం, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాం, జపాన్ వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సెటిల్ అయ్యే వరకు మనకి గడవడానికి కావాలి కదా, వాటి కోసం చూసుకుని అంతా చేసి సెటిల్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా దానికి తగ్గ ఖర్చులు అక్కడే ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, వాళ్ళు బాగా బతికేస్తున్నారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం అనమాట. మనం మన ఊళ్ళో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ అది మనకు సరిపోదు. అక్కడ ఇంకా ఏదో ఎంజాయ్ చేయాలని వెళ్ళి అక్కడ జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలైపోయి ప్రపంచానికి మాత్రం బాగా బతుకుతున్నామని చూపించుకోవడం కోసం భ్రమలో బతికేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు, దూరపు కొండలను అని ఈజీగా ఉపయోగించేస్తూ ఉంటాం అన్నమాట. ఏకై వచ్చి మేకై బిగిసింది. కొంతమందిని మనం బాగా నమ్మేస్తూ ఉంటాం, వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ మాట విధానం ఆ విధంగా ఉంటుందన్నమాట, నమ్మబలికే విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మించేసేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అది ఇదని చాలా జాలి కబుర్లు చెప్తూ, లేకపోతే మనం నమ్మించేసేటట్టుగా స్మూత్గా మాట్లాడుతూ మన దగ్గర చేరిపోతారు. తీరా మనం జాలిపడి చేర్చుకున్న తర్వాత ఏకై వచ్చి మేకై బిగిసింది అన్నట్టుగా తయారవుతారన్నమాట. చివరికి మనకే సెటైర్లేస్తూ, మనల్ని తిడుతూ, మనల్ని దూషిస్తూ, మన తప్పులన్నీ బయటికి తీస్తూ, ఇంకా ఏదేదో మనల్ని చేస్తూ ఉంటారు. మనం చేసిన సహాయం అంతా కూడా మర్చిపోయి ఎదురు మనకి వాళ్ళని హింసిస్తూ ఉంటారన్నమాట, క్రూరంగా హింసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే సామెత ఏకై వచ్చి మేకై బిగిసిందని. మన తప్పు అన్నమాట. అందరినీ నమ్మడం, తీసుకురావడం, నెత్తి మీద పెట్టుకోవడం అనేది మన తప్పు. మనం చేసిన తప్పుకు మనం ఏం చేస్తాం, ఇంకేం చేయలేం కదా, ఈ సామెత చెప్పుకుని ఉండిపోవడం తప్ప. పోరు నష్టం పొందు లాభం. పోరు నష్టం పొందు లాభం. పోరు పెడుతూ ఉండి నష్టపోయే బదులు వాళ్ళని వీళ్ళని ఊరికే పోరు పెట్టి నష్టపోయే బదులు లాభం వచ్చే పని లేదన్నా చేసుకుని లాభం పొందాలి. కానీ మనం ఎవరో ఏదో అంటున్నారు వాళ్ళ కోసం, మనకి జాబ్ లేకపోయినా, మనకి పని లేకపోయినా చాలామంది మనల్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు.
అలా ఆ పోరు వల్ల మనకి చాలా నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ లాభం పొందినట్టయితే మనది మనం బతకచ్చు. ఎవరి చేత మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక? మనం నాగుల చవితికి వెళ్ళి పుట్టలో పాలు పోసేస్తూ ఉంటాం కదా. బస్సు మన పాము బయటకు వచ్చింది అనుకోండి, మన భక్తి అంతా ఏమైపోతుంది? పరుగులు పెడతాం కదా, అక్కడ ఎవరు నిలబడరు కదా. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉంది, ఆ పుట్టలో పాము ఉండదు కనుక మనం పాలు పోస్తున్నాం, ఉంటే కనుక ఏమవుతుంది? కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికీ తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో, ఎవరు ఎంత గొప్పవాళ్ళో మనం ఫేస్ చూసి చెప్పలేమన్నమాట. పుట్ట చూసి మనం పాలు పోసేస్తున్నాం, లోపల పాము ఉందో లేదో తెలియదు. అలాగే ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు. అలాగే ఎవరిలో ఎంత నాలెడ్జ్ ఉందో కూడా తెలియదు అనమాట. అందుకని ఏమీ తెలీదు అనుకున్నవాడు ఒకసారి హైట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుని శ్రద్ధగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే మనం హైట్స్కి వెళ్ళలేదు కదా, మన దగ్గర ఏమీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు అలా సామెత చెప్పి సరిపెట్టుకుంటూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అంతే కదా. పువ్వు మనకి పుట్టగానే ఏ పువ్వు, మల్లె పువ్వా, గులాబీ పువ్వా, జాజి పువ్వా అనేది చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకని దాని వాసన, సువాసనను బట్టి, మంచి స్మెల్ని బట్టి పుట్టగానే పరిమళిస్తుందంటే మంచి సువాసన వెదజల్లుతుంది పుట్టగానే. అలాగే కొంతమందికి పుట్టిన దగ్గర నుంచే మంచి పేరు తెచ్చుకునే గుణాలు, మంచి లక్షణాలు ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటే చిన్న బిడ్డప్పటి నుంచి కూడా వాళ్ళలో ఎంతో నాలెడ్జ్ మనం అసలు గెస్ట్ చేయలేనంత నాలెడ్జ్ వాళ్ళలో ఉంటుందన్నమాట. అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ముందు దూసుకుపోతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పిల్లలు మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది కదా. బ్రహ్మంగారు చెప్పినట్టు కాలజ్ఞానం ద్వారా ఎప్పుడో ఏదో ఎక్కడో ఒకటి జరగచ్చు, కానీ ఎప్పుడు కూడా సింహం కడుపున సింహమే పుడుతుంది. అలాగే పెద్ద పెద్ద కెపాసిటీ ఉన్నవాళ్ళు కానీ, పెద్ద రిచ్ కిడ్స్ కానీ, పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళకి పుట్టే బిడ్డలు కూడా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, మంచి తెలివితేటలు ఉన్నవాళ్ళు, మంచి రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు, మంచి యోగ్యత గల బిడ్డలు మాత్రమే పుడతారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆ పేరు నిలబెట్టినప్పుడు, పుట్టిన బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టి వాళ్ళకి గౌరవం మర్యాద ఇచ్చి మంచి స్థాయిలో నిలబడ్డారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సామెతను ఉపయోగిస్తూ ఉంటాం. సింహం కడుపున సింహమే పుడుతుంది అనేసి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు కనుక గొప్ప బిడ్డే పుట్టాడు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు ఉంటారు. అంతే కదా, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాళ్ళు అంటే ఎప్పుడు ఎండ వస్తే ఆ ఎండకి గొడుగు పట్టుకెళ్తూ ఉంటాం అనమాట. అది కాదు అర్థం. ఏ ఎండకు ఆ గొడుగు అంటే మన అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషిని ఉపయోగించుకోవడం.
అవసరాలకి తగ్గట్టుగా ఎదుటి మనిషితో మాట్లాడడం. నిన్న ఒక మాట చెప్తాము మనము, నెక్స్ట్ డే ఆ మాట చెప్పారు కదా అని మనం ఓకే అని పక్కన పెట్టేసి మనం వేరే దారిలో వెళ్తుంటే తనకి ఆ దారి నచ్చితే గనక లేదు లేదు ఓకే లైట్, నిన్న తీసుకుంది లైట్, ఇవాళ ఈ మార్గంలోనే నేను వస్తాను అని చెప్పడం. అంటే ఆ మార్గంలో మనకి అప్పుడు అవసరం ఉందన్నమాట. అలా అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, అవసరానికి తగ్గట్టుగా మాటలు మాట్లాడటం, మళ్ళీ నెక్స్ట్ డే అయిపోగానే ఆ అవసరాలు పక్కన పెట్టేయడం, ఆ మాటలు తుడిచేయడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళ గురించి ఇలాంటి సామెతలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు ఏ అవకాశానికి తగ్గట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అని అర్థం. మనసుంటే మార్గం ఉంటుంది, అంతే కదా. మనసుంటే మార్గం ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే అది. ఏదో ఒక పని మనకు సక్సెస్ కాలేదు అని నిరాశపడి ఏడుస్తూ కూర్చుంటారు కొంతమంది. అలాంటప్పుడు ఇంకేమీ చేయలేను నేను, అది ఎందులో అడుగు పెట్టినా కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఎందులో అడుగు పెట్టినా కూడా నాశనం అయిపోతుంది అనుకుంటాను. నిజానికి ఎందులోనే అడుగు పెట్టరు, ఒకటో రెండో పాడవుతాయి అంతే. ప్రపంచంలో కొన్ని లక్షల పనులు ఉండగా 1-2 పనులకు మాత్రమే మనం డీలా పడిపోతే ఇంకా జీవితం ఎలా సాగుతుంది? అందుకని మనసుంటే మార్గం ఉంటుంది అంటే మనసు పెట్టి ఆలోచించి మళ్ళీ కొత్త దారి వెతుక్కుని అందులో సాగిపోవాలే తప్ప ఏదో ఒకటి డిజాస్టర్ అయిందని చెప్పి మూల కూర్చుండిపోకూడదు అనమాట. మళ్ళీ మనసు పెట్టి ఆలోచించాలి, మనసుంటే ఇంకో మార్గం అనేది దొరుకుతుంది, ఆ మార్గంలో మనం వెళ్ళిపోయి మళ్ళీ సక్సెస్ సాధించాలి అనమాట. ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అడుక్కు తినేవాడి వెంట గీక్కు తినేవాడు పడ్డాడట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు, అదే కదా. నాగే లేదురా బాబు అంటే 10 రూపాయలు అప్పు ఇవ్వని అడిగినట్టు ఉంటుంది అనమాట. అడుక్కు తినేవాడు అంటే గీక్కు తినేవాడు పడ్డట్టు అంటే మన పరిస్థితులే అంతంత మాత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి మన సిచ్యువేషనే బాగుండకపోవచ్చు. ఆ సమయంలో ఎవరన్నా అప్పుగా అడిగారు అనుకోండి, మనకి ఎలా అనిపిస్తుంది? ఈ సామెత గుర్తొస్తుంది కదా. మనం ఇవ్వలేము అని లేవు అని చెప్పినా కూడా ఎంతో కొంత చూడు, ఎక్కడో చోటు చూడు, ఎవరో ఒకరిని అడుగు అంటారు. మన కోసమే మనం అడగం ఎవరిని, ఇంకోళ్ళ కోసం మనం అడిగి ఎలా ఇస్తాము అంటే అడిగే వాళ్ళకి అంత ఈజీగా అడిగేస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెత చెప్పి సరిపెట్టుకుంటాం తప్ప వాళ్ళని ఏమీ అనలేము మనం. కోటి విద్యలు కూటి కొరకే, అంతే కదా. ఏ పని చేసినా పొట్టకూటి కోసమే అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇప్పుడు ఫ్లాట్ల కోసం, బంగ్లాల కోసం, కార్ల కోసం చేస్తున్నాం. అది తర్వాత సంగతి. కోటి విద్యలు కూటి కొరకే. ఏ జాబ్ చెయ్యి, ఏ పని చెయ్యి, ఏది చెయ్యి, ఫస్ట్ కడుపు నిండితేనే కదా తర్వాత విషయం ఆలోచించేది. అందుకని కోటి విద్యలు కూడా కూటి కొరకే అనమాట. ఏ పని చేసినా కడుపు నింపుకోవడం కోసమే. ఫస్ట్ ఫుల్గా ఫుడ్ తినేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాం. మనం ఆకలి కడుపుతో ఉన్నప్పుడు ఏ పని చేయలేము, ఏమి ఆలోచించలేము కదా. కాబట్టి కోటి విద్య కూటి కొరకే. మంచిగా పని చేసుకోవాలి, తినాలి, నెక్స్ట్ ఏంటని ఆలోచించాలి. ఒకరిద్దరిని చంపితే కానీ వైద్యుడు కాడు.
ఒకరిద్దరిని చంపితే గానీ వైద్యుడు కాదుట. అంటే డాక్టర్స్ అందరూ నన్ను అపార్థం చేసుకోకండి, అది సామెత మాత్రమే. అంటే అందరు డాక్టర్లు కంపల్సరిగా ఒకళ్ళో ఇద్దరిని చంపాలి, ఆ తర్వాత మాత్రమే డాక్టర్గా ఎదుగుతాము అని చెప్పి మీరేమి అది గోల్గా పెట్టుకోకండి. అలా అని కాదు, అది సామెత. అంటే మనం ఎందుకు ఈ సామెత, ఇలాంటి సామెత మనం ఉపయోగిస్తామంటే, మనం ఏదైనా మొట్టమొదటిసారిగా చేసిన పని డిజాస్టర్ అయినప్పుడు మనం కుంగిపోకుండా, బాధపడకుండా, అర్రే ఆ పని రాలేదు, వేస్ట్ అయింది, డిజాస్టర్ అయింది, తప్పైంది, పాడైంది అని పదే పదే అనుకోకుండా, మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చక్కగానే వస్తుందిలే, నువ్వు గెలుస్తావు, నువ్వు నెక్స్ట్ టైం బాగా చెయ్యగలవు అని చెప్పడం కోసం మాత్రమే ఈ సామెత అనేది ఉపయోగించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్యారంటీగా బాగా వస్తుంది. అంటే ప్రాక్టీస్ చేసిన కొద్దీ పర్ఫెక్ట్ అవుతాం కదా ఎవరైనా. ఫస్ట్ టైం చెడిపోయినంత మాత్రాన రెండోసారి చెడిపోవడం లేదు. 3, 4, 5 సార్లు చేసినప్పుడు నెక్స్ట్ చాలా బాగా, మనం కూడా చేయలేనంత బాగా చేయగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, మన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తారు. ఒకరిద్దరిని చంపితే కానీ డాక్టర్ కాదు అని, వైద్యుడు కాదు అని. అంతేగాని ప్రతి వైద్యుడు కంపల్సరిగా ఇద్దరిని చంపాలి అని కాదు, లేకపోతే ఒకరిద్దరిని చంపిన తర్వాత మాత్రమే వైద్యుడి కింద లెక్క అని కాదు. కేవలం సామెత, మనకి ఎంకరేజ్మెంట్ కోసం పెట్టిన సామెత అన్నమాట. అప్పిచ్చువాడు వైద్యుడు. అప్పిచ్చువాడు అని రాయాలి. ఇక్కడ ఆ పెడితే మాత్రం ఆ పిచ్చివాడు అవుతుంది. అది అప్పిచ్చివాడు కాదు, ఆ పిచ్చివాడు కాదు, అప్పిచ్చువాడు. అప్పిచ్చువాడు అంటే లోన్ ఇచ్చేవాడు. వైద్యుడట. వైద్యుడిని మనం ఎవరితో పోలుస్తాము? దేవుడితో పోలుస్తాం. ఎందుకని? మన ప్రాణాలు నిలబెడతాడు కనుక కదా. అలాగే అప్పిచ్చేవాడిని కూడా వైద్యుడిగా ఎందుకు పోల్చారు? మనకి ఆ సమయానికి చాలా అవసరం ఉంది కనుక, మన అవసరాలు తీర్చేవాళ్ళే మనకి దేవుడితో సమానం. కాబట్టి డాక్టర్ని మనం దేవుడితో పోలిస్తాము. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అప్పిచ్చేవాడు వైద్యుడితో పోల్చారు అనమాట. వైద్యుడు ఎంత కరెక్ట్గా మనకి వైద్యం చేసి మన రోగాల్ని తగ్గిస్తారో, అప్పిచ్చేవాళ్ళు కూడా మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కదా. అందుకని ఇలాంటి సామెత అలాంటప్పుడు పుట్టిందనమాట.